హాయ్ గాయ్స్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మా తమ్ముడికి కాల్ చేసి, ఒరే నాకు బాగా ప్రెగ్నెన్సీ క్రేవింగ్‌గా ఉంది. బిర్యానీ తినాలని ఉంది. డాక్టర్ కూడా డెలివరీ టైం దగ్గర పడింది కదా! నచ్చిన ఫుడ్ తినొచ్చు అని చెప్పారని చెప్పాను. అలా చెప్పానో లేదో వెంటనే ఆర్డర్ పెట్టేశాడు. కిలో బిర్యానీ అక్క కుండలో వస్తుంది, హెల్తీగా ఉంటుంది అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. అదొచ్చిన తర్వాత మా అమ్మ పడే కష్టాలు చూసారా? ఆ కుండ పగలకుండా ఆ బిర్యానీ బయటికి తీయడమే మా అమ్మ టార్గెట్ అనమాట. అందుకొచ్చిన తిప్పలిది. బాక్స్‌లోకి బిర్యానీ వంపగానే ఇంకా రావట్లేదేంటి? ఇంకా రావట్లేదేంటి? అంటూ వంపుతూనే ఉంది మా మమ్మీ. కానీ అందులో నుంచి కిలో కాదు గదా! హాఫ్ కిలో బిర్యానీ కూడా బయటికి రాలేదు. అప్పుడు అర్థమైందనమాట. కిలో బిర్యానీ అంటూ వాడు మా తమ్ముడితో కుండ కొనిపిచ్చాడని. సరేలే, కుండలో కిలో బిర్యానీ రాకపోయినా కనీసం వచ్చిన బిర్యానీ అయినా టేస్టీగా ఉంటే చాలు అనుకున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను బెంగుళూరులో తిన్న ప్రతి బిర్యానీ చప్పగా, తియ్యగా అదొక రకమైన టేస్ట్ వస్తుంది. ఏది కూడా మన హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ రావట్లేదు. మీకేమైనా బిర్యానీ తెలిస్తే మంచి టేస్టీ హైదరాబాద్ బిర్యానీ మన బెంగుళూరులో దొరికితే కామెంట్ చేసి పుణ్యం కట్టుకోండి. ఇక బిర్యానీ టేస్ట్ విషయానికొస్తే బాగా మెత్తగా ఉడికిన టమాటా రైస్‌లా ఎంతో చక్కగా ఉందనమాట. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! బిర్యానీ చాలా చెండాలంగా ఉంది. కనీసం ఈ తందూరి పీస్ అయినా బావుంటుందా అనుకుంటే, తందూరిని గూడా చెడగొట్టి శనగల్లో పెట్టొచ్చు అని నేనిక్కడే చూశాను. ఫైనల్‌గా వాడు బిర్యానీ అమ్ముతున్నా అనే పేరుతో కుండలు అమ్ముకుంటున్నాడనే క్లారిటీకొచ్చి అలసిపోయాను. పైగా ఈ బిర్యానీకి వాడేసిన కాస్ట్ రూ. 1000. బిర్యానీకి కనీసం క్వాంటిటీ ఇవ్వకపోయినా టేస్ట్ అయినా ఇవ్వచ్చు కదండీ! సరే ఏదెలాగున్నా మా తమ్ముడికి నాపై ఉన్న ప్రేమతో నేను చాలా దిల్‌ఖుష్ అయిపోయాను. అలా క్రేవింగ్ రా తమ్ముడు అన్నానో లేదో ఇలా నా కోసం బిర్యానీ పంపించాడు. థాంక్ యూ సో మచ్.